హాయ్ అండి. ఇంకా రాత్రి నుంచి అయితే నేను మా తమ్ముడు మా అన్నయ్య మేమందరం అయితే చాలా ఆశపడతా ఉన్నాము. ఎప్పుడెప్పుడు డెలివరీ అయితే పాపం అని చెప్పేసి నిన్న రోజు నన్ను వచ్చింది. ఇంక వదిన ఆశతో సెలవులు ఇచ్చారని చెప్పేసి అంటే దేవుడు దేవాలయానికి ఏ కోసం అనుకుంటా నన్ను రప్పించింది దగ్గర ఉండాలని చెప్పేసి. మా చెల్లెలు కూడా అసలుకి ఇప్పుడు నుంచి కదండి అసలు 1 month నుంచి ఏందన్నా వదిన ఎప్పుడు కానీ ఇదన్నా ఏందన్నా అసలుకి ఏమైనా ప్రాబ్లమా ప్రతిదీ ఈ రోజు వచ్చినా కూడా రాత్రి నుంచి గంటకు ఫోన్ చేస్తా ఉంది. ఎంతైనా మేనత్ కదా మన పిల్లడు ఎలా ఉన్నారు ఏంది మా వదిన ఎలా ఉందని చెప్పేసి కేర్ఫుల్. చివరికి మళ్ళీ డెలివరీ కూడా దగ్గరే ఉండి వాళ్ళ వదిన ఇంకా మేనత్ కాబట్టి దగ్గర చేసిందన్నమాట. ఇంకా బేబీ పుట్టగానే ఇంకా తల్లి తిరిగిపోయినట్టు ఆమె అయితే నేనైతే పడుకుని పోయి ఇంకా అసలు ఎవరో ఒకరు తీసుకొచ్చు కదా పోయి మా బాబు పార్టీ పూరి పార్టీ ఇదే తెలియని ఫీలింగ్ అండి. అసలు నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. గట్ట అయితేనేమి మా వదిన సాధించింది. ఇంకేమంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. ఇంకా ఎంత అయిపోయినాక వదిన ఎలా ఉన్నది చూసేద్దాం. మీ అందరికీ ఆ సోయ్ చూసారు కదా, మన బేబీ అయితే మా వదిన కూడా ఒకేసారి వచ్చేసింది. ఒకేసారి మా వదిన కూడా తీసుకెళ్తున్నారండి. అయితే దేవుడి దయ వల్ల బేబీ అండ్ మా వదిన ఇద్దరు బాగున్నారు. అంతా దేవుడి వల్ల అంత క్షేమంగా ఉందండి. మా బేబీ గాలి అనేది మన రివ్యూ చేస్తారండి. ప్రస్తుతానికి మనది కాదు, పెద్దోడు వాడు కాబట్టి మన ఛానల్ తర్వాత వరుస మా వస్తామండి. అందరు తప్పకుండా చూడండి. ఓకే అండి. అయితే మా చిన్న ఫ్యామిలీ అయితే మీరు దీవించండి, సరేనా? ఓకేనా? వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. మేము కూడా వాళ్ళ తగ్గట్టు ఆస్ట్రేలియా, యూకే వీళ్ళందరూ నా డ్రీమ్ అంటే పుట్టిన పిల్లలందరినీ యూకే పంపించాలి. ఇదే అండి. రేపు రోజు చూడండి ఖచ్చితంగా మా పిల్లలందరూ యూకేలో ఉంటారు ఖచ్చితంగా. అంటే నేను వెళ్ళాలని నా ఆశ అండి ఒకప్పుడు, అది నెరవేరకపోయింది. సో అయితే నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఇప్పుడున్న మా 5 ఉన్నారు, మా అక్కయ్య పిల్లని కానీ మా అన్న పిల్ల నా పిల్లని కానీ మొత్తం యూకే వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఊరుకో రోజా మరి అంత ఓవర్ యాక్షన్ చేస్తాను ఓవర్ అనుకోవచ్చు కానీ ఓవర్ యాక్షన్ అలాంటివి ఉండదండి. ఊరుకోనని ఊరుకో రోజా మరి అంత ఓవర్ యాక్షన్ చేస్తాను ఓవర్ అనుకోవచ్చు కానీ ఓవర్ యాక్షన్ అలాంటివి ఉండదండి. ఒకసారి ఒకవేళ మా మద్దతుల పంపించలేకపోయినా ఆనందమైనా ఉండేది కదా, అవి కూడా ఒకవేళ పంపించలేకపోయినా నలుగురికి అన్నం పెట్టి కడుపు నింపి అన్న రైతాన్ని చేస్తాం తప్ప అంతకంటే గొప్పదే ఉంది. సరేనా? ఓకే అండి. అంటే మీరు తక్కువ అంచనా వేస్తున్నారే మమ్మల్ని, అడ్డే ఉండదు. రేపు చూడండి మీరే. ఓకేనా? అయితే మా బేబీస్ని అయితే మీరు దీవించాలి. హాయ్ చెప్పు. ఓకేనండి. ఓకే. దేవుడి దయ వల్ల అయితే మా వదిన చాలా క్షేమంగా డెలివరీ అయింది. ఇంకా బేబీని ఇంకా హాస్పిటల్లో చూపించాలని చెప్పేసి బలరాం హాస్పిటల్కి వచ్చాము. ఇంకా అంటే చూస్తారు కదా ఫస్ట్ ఇంకా అంతా ఎలా ఉందనేది మొత్తం చూసేస్తారు. అమ్మోలు వచ్చేసి ఇంకా అక్కడ చూపిస్తున్నారు బేబీని. ఏం చెప్పారా? మరి వాళ్ళు బట్టి మన డాక్టర్ ఇంకా బేబీని అయితే వెయిట్ వేయించాము. ఇంకా డాక్టర్కి అయితే ఊపిరి రప్పించామండి. ఇంకా వదిన కూడా డెలివరీ ఇంకంతా దగ్గర ఉండి చూసుకోవాలండి. ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మ దగ్గర ఉండి కొంచెం తప్పనగా ఉంది పాపం. అసలుకి వదిన దగ్గర ఉండాలా డెలివరీ చేయించాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడంగానే నాకైతే కళ్ళు తిరిగినాయండి. ముందు కళ్ళు తిరిగి వాంతింగ్ అయ్యి అసలు నాలో నేను లేనట్టు ఉన్నాను, మైకంలో ఉన్నాను. ఇంకా బేబీ ఇప్పుడండి పాలు తాగారు, అందుకని చెప్పేసి వాంతి చేసుకుంటే ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇంక డాక్టర్ గారికి అయితే వెళ్ళాలా. నాకడైతే మా అమ్మ కూడా లేదండి. మా అమ్మ చూడండి ఇప్పుడు అడుగుతుంది, నువ్వు కూడా అంత బాధపడ్డామని. అంటే మా అమ్మ టైం అన్న పెద్ద నాకడైతే మా అమ్మ కూడా లేదండి. మా అమ్మ చూడండి ఇప్పుడు అడుగుతుంది, నువ్వు కూడా అంత బాధపడ్డామని. అంటే మా అమ్మ టైం అన్న పెద్ద హాస్పిటల్లో ఉండి కానీ ఒకటేమో ఆశ్రిత అని వచ్చేసి అమెరికా హాస్పిటల్, ఆదర్శన్ వచ్చేసి ఇక్కడేనండి వదిన డెలివరీ అయినాక, అక్షన్ వచ్చేసి కాటూరులో. ఇంకా మా అమ్మ అయితే పాపం 2 చోట్ల నాకు లేదు. ఇంకా మా అమ్మాయి చాలా బాధపడేది, బయట ఉంటే ఆమె ఏడ్చుకుంటా పిల్లకి ఎట్టుందా అని. అదొక థ్రిల్, అదొక ఫీలింగ్ అండి ఆ టైం. సరే అండి, ఇంకా డాక్టర్కి వచ్చేసి ఇంకేం చెప్పారా తర్వాత
బేబీ వచ్చేసి ఇంకొమ్మని తాగారంట, అందుకని చెప్పేసి నర్సు ప్యాంట్ గారు వచ్చేసి ఇంకొమ్మని తెస్తూ ఉన్నారు. చూస్తున్నట్టు నుంచి అలా ఉంటారు, అలానే ఉంటారు అమ్మాయి దాంతో కొంతమంది. అలాగైతే ఉంది, మరి ఇంకెలాగ ఉంటారు, అంతా బాగానే ఉంది. ఇంకా అమ్మని మొత్తం చూసేస్తే మాట్లాడేగా సరేనండి, బేబీని అయితే చూపించుకొచ్చాము నేను మా అమ్మగారు అయితే. అంతా బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తామన్నారు. ఇంకొద్దిగా పొద్దున ఎండపొడ చూపిస్తే మంచి అని చెప్పేసి పెద్దలు అంటారు కదా, అందుకని చెప్పేసి ఎండపొడ చూపించి వాళ్ళ మమ్మీకి ఇస్తే ఫాలో అవుతారు. ఇంకా వాళ్ళ చెల్లెల్ని చూడటానికి అని చెప్పేసి వాళ్ళ అన్న ఇప్పుడే పొరుగుమంటూ వచ్చేసాడు. ఏంది పిల్లల్ని ఇద్దరు తీసుకొచ్చా అయితే అనుకొని రా, ఏంది ఆడబెట్టిరా బండి. ఇప్పుడేనండి ఇంకా మొహం కొడుకుంటా ఉంది వదిన. ఏంటిది? అదే నేను డెలివరీ అయ్యి ఉండాలి అప్పుడు అక్కడ. నేను రాజత్తగా డెలివరీ అయింది బేబీ. ఇంకా మా ఆశ్రిత కూడా వచ్చిందండి. ఇంకా మా వాళ్ళ అతను చుట్టానికి పూరియా నువ్వు కూడా తిందు కానీ టీ తాగొచ్చారా? వదిన వచ్చేసి ఇంకెప్పుడో టిఫిన్ చేస్తుందా. వేడి నీళ్ళు బాగా వేడిగోండి, కొంచెం తాగు. ఆశ్రీ అబ్బాయికి కూడా పెట్టు. ఒకటి 300 టవల్ కూడా తేవాల్సిందన్న. అవి రాజీకి అని చెప్పానక్క. వెరీ గుడ్. ఇంతకు నేనే వెళ్దాం అనుకుంటున్నా తల కూడా తేటానికి. బుడ్డోడికి కూడా తెచ్చావా? ఏది ఆధార్ కార్డు లాంటి ఇచ్చిరేసిరా. ఇట్లా వేసుకోమన్నారు ఇప్పుడు. 3 వేసుకోవాలి. 3 నొప్పుల బిళ్ళను బ్లడ్. ఇదేం బిల్ల? పరగడు బిల్ల వేసుకున్నాక పొద్దున. అంటే ఆడు దిగాలని ఈ మంచం. సరే నేను పోయి వీళ్ళందరూ ఇంటికాడ ఈ నిద్ర పుచ్చి ఇంటి మధ్యాహ్నం వస్తా. రెడీ అయ్యి నేను కూడా రాత్రి అంతా నిద్ర లేదు, ఏం లేదు. అంతనే జాగారం జరిపోయింది. ఎట్టకొట్ట దేవుని దగ్గర ప్రశాంతంగా అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేద్దామండి.